99 టీవీ. నేను శ్రీనివాస్. నేపాల్ పరిస్థితి చూస్తే రణరంగంగా మారిన పరిస్థితి. ప్రజా ఆగ్రహంతో తోకముడిచిన ప్రధాని పదవికి రాజీనామా చేసి దుబాయ్కి పలాయనం చిత్తగించారు. సైన్యం చేతుల్లోకి నేపాల్ పగ్గాలు. హిమాలయ దేశం నేపాల్లో రాజకీయ సంక్షోభం ముదిరింది. సోషల్ మీడియాపై నిషేధం ఎత్తివేసినప్పటికీ కూడా పరిస్థితి సద్దుమణగని పరిస్థితి. నేపాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. పొరుగు దేశమైన నేపాల్ ఇలాంటి అశాంతి వాతావరణానికి గురి కావడం ఒక రకంగా విచారకరమే. అయినప్పటికీ కూడా ఈ పరిణామాల వెనుక ఏ దేశం ఉంది, ఈ పరిణామాలకు ఎవరు కారణం, ఈ పరిణామాల వెనుక ఉన్నది ఎవరు అనేది మాత్రం తెలుసుకోవాల్సిన ఆసక్తి అందరిలో ఉంది. అది ప్రస్తుతమైతే చైనా వైపా లేకపోతే ఇంకెవరైనా హస్తం ఉందా అనేది మాత్రం ఒక చర్చకైతే దారితీసిన పరిస్థితి. ఎందుకంటే దీనికంటే ముందు మరో పొరుగు దేశం శ్రీలంకలో కూడా ఇలాంటి పరిణామం మనం చూసాం. ప్రజాగ్రహానికి తల ఒగ్గిన అక్కడి నేపాల్ ప్రధాని పదవికి కేపీ శర్మ ఓలీ రాజీనామా చేశారు. అది సైన్యంతో సంప్రదించినప్పుడు వారంతా ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు, రాజీనామా చేస్తే కానీ శాంతించే పరిస్థితి లేదని చెప్పడంతో ఆయనకు అది తప్పలేదు, రాజీనామా చేయక తప్పని పరిస్థితి ఏర్పడ్డది. దాంతో ఆ దేశ పగ్గాలు సైన్యం చేతుల్లోకి వెళ్ళిన పరిస్థితి ఏర్పడ్డది. అలాగే పదవి రాజీనామా చేసే ముందు కూడా ఆయన చాలా తర్జన భర్జన పడ్డ పరిస్థితి. నేపాల్ ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్తో కూడా చర్చలు జరిపినట్లు మనకు తెలుస్తూ ఉంది. అలాగే తన నివాసంపైనే ప్రజలు దండెత్తి రావడం, దాడి చేయడం చూస్తుండడం కూడా జరిగిన పరిణామాన్ని ఆయన తట్టుకోలేకపోయిన పరిస్థితి కూడా మనకు తెలుస్తూ ఉంది. ప్రధాని నివాసం నుంచి సురక్షితంగా వెళ్ళిపోయేందుకు మిలిటరీ సహాయంతో కోరక తప్పని పరిస్థితి. మిలిటరీ సహాయంతో ఆయన సురక్షిత ప్రాంతానికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాగే మరొక వైపు చూసుకున్నట్లయితే ప్రధాని పదవికి రాజీనామా చేయాలని ఓలీకి ఆర్మీ సూచించడమే కీలకంగా మారిన పరిస్థితి. అప్పటి వరకు కూడా ఆర్మీ మేమేమి చేయలేని పరిస్థితి అని కూడా చేతులు ఎత్తేయడంతో ఆయన ఓలీ శర్మ రాజీనామా చేసినట్టు మనకు తెలుస్తూ ఉంది. ఘర్షణలను అదుపులోకి తీసుకొచ్చే బాధ్యత అప్పుడే తీసుకుంటామని వారు హామీ ఇవ్వడం జరిగింది. అప్పటి వరకు కూడా ఆర్మీ కూడా సాహసం చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఆర్మీ చీఫ్ సూచన మేరకు ప్రధాని పదవికి ఓలీ రాజీనామా ప్రకటించడం కూడా జరిగిపోయిన పరిస్థితి. అల్లర్లు అదుపు చేసేందుకు ఇప్పుడైతే మిలిటరీ రంగంలోకి దిగిన పరిస్థితి. దేశంలో పరిస్థితులను మిలిటరీ స్వాధీనం చేసుకున్న పరిస్థితి ఇక్కడ తెలుస్తూ ఉంది. ఆర్మీ బ్యారెక్స్లోకి విఐపీలను పంపించి వారి రక్షణ మిలిటరీ చూసుకుంటుంది. రక్షణ బాధ్యతలను మిలిటరీ చేపట్టింది. దేశంలోని అస్థిర పరిస్థితుల వేళ దేశంలోని అన్ని ఎయిర్పోర్ట్లు కూడా మూసివేయడం జరిగింది. విమాన సర్వీసులన్నీ రద్దు చేయడం జరిగింది. ఎయిర్పోర్ట్ల వద్ద సైన్యం మోహరించి పహారా కాస్తున్న పరిస్థితి. మంత్రులను వారి అధికారిక నివాసాల నుంచి ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా తరలిస్తున్నట్లు తెలుస్తూ ఉంది. ఎయిర్పోర్ట్ల వద్ద హెలికాప్టర్ల కదలికలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే రాజధాని ఖాట్మండులోని ఆర్మీ బ్యారెక్స్లోకి విఐపీలను తరలిస్తున్నారు. రణరంగంగా మారిన నేపాల్ మరికొద్ది గంటల్లో శాంతించే అవకాశం అయితే ఏర్పడ్డది. కానీ ఇప్పట్లోనే ఇంకా కొంత సమయం పడే అవకాశం ఉంది. అక్కడ ఇంకా కూడా నిరసనలు కొనసాగుతున్న పరిస్థితి. ఆందోళనకారులు నిరసన విరమించేలా ఆర్మీ చీఫ్ అయితే చర్చలు చేపట్టినట్టు తెలుస్తూ ఉంది. ఇవి ఏ మేరకు ఫలిస్తాయో అయితే వేచి చూడాల్సిందే. మొత్తం మీద మనతో పాటు మన పొరుగు దేశాలు బాగున్నప్పుడే మన దేశానికి రక్షణ ఉంటుంది. వ్యాపార వాణిజ్య సంబంధాలు కూడా భద్రంగా ఉండే పరిస్థితి. కాబట్టి త్వరలో నేపాల్ కోలుకొని అక్కడ శాంతి భద్రతలు ఏర్పడాలని మనం ఆశిద్దాం. చూస్తూనే ఉండండి 99 టీవీ.